నీ వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి, కుటుంబ జీవనంలో కానివ్వండి, ఈ రోజు నువ్వు విత్తు చూడు ప్రార్థన, మంచి ఫలితాలు రాకపోతే నన్ను అడుగు. నువ్వు మంచి మనసుతో విత్తు, మంచి మనసుతో విత్తు, మంచి హృదయంతో విత్తు, ఏకాంతంగా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నీ పనులన్నీ ముగించుకున్నాకే చేసుకో. నేను ఎవరొద్దన్నారు ఆదరా ఎందుకు? నీ పనులన్నీ ముగించేసుకో, ఏ టెన్షన్ లేకుండా. హమ్మయ్య ఫ్రీ అనుకున్నప్పుడు ప్రశాంతంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని నీ గదిలోనికి వెళ్ళిపో. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఫీల్ అవుతూ ప్రార్థించు. ఇంకా ఇప్పుడు కంగారుగా పిల్లలు వచ్చేస్తారేమో, మా ఆయన వచ్చేస్తారేమో, వాళ్ళు వచ్చేస్తారేమో, వీళ్ళు వచ్చేస్తారు, ఈ టెన్షన్స్ ఏం మైండ్లోకి రానివ్వకు. అలాంటి ఫ్రీ టైం నువ్వు క్రియేట్ చేసుకో. లేకపోతే అందరికి ఒకసారి చెప్పేయి, ఇంట్లో వాళ్ళందరికీ ఒక మాట చెప్పేయి, నేను ప్రార్థించడానికి నాకు ఈ సమయం కావాలి, నేను వెళ్తున్నాను, డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పేయి. డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పేసి ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయి. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించు, అనుభవించు. గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టు, మౌనంగా ఆయన సన్నిధిలో కూర్చో. నువ్వు అరవాల్సిన పని లేదు, కేకలు వేయాల్సిన పని లేదు. దేవునితో కనెక్ట్ అయిపోయి మౌనంగా ఆయన సన్నిధిలో కూర్చో, ప్రశాంతంగా ఆయన సన్నిధిలో కూర్చో. ఎంతసేపు కూర్చుంటామో? నో టైం. కూర్చో, ఆయనతో గడిపిరా. ఆ తర్వాత నువ్వు చెక్ చేసుకో. నీలో నీకే తెలియని సాంత్వన, నీలో నీకే తెలియని ఒక ప్రశాంతత, నీలో నీకే తెలియని ఒక ఆనందం, నీలో నీకే తెలియని ఒక సంతోషం. ప్రభువా నీవు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నావు. నన్ను కొట్టేవాడవు కాదు, నన్ను తిట్టేవాడవు కాదు, నన్ను చంపేసేవాడు అంతకంటే కాదు, నీ దగ్గరకు వస్తే విడనాడేవాడు అంతకంటే కాదు.